రాజశేఖర రెడ్డి గారు ఏ బీజేపీ పార్టీకి అయితే అంత వ్యతిరేకంగా నిలబడ్డారో, మతతత్వ పార్టీ కాబట్టి, స్క్రూపుల్స్ లేని పార్టీ కాబట్టి అంతగా వ్యతిరేకించారో, అదే మోడీతో, అదే బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని గురించి ఒక్క రోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. రైతులంతా ఆందోళనలు దిగినా వాళ్ళని గాలికి వదిలేశారు. ఆఖరికి 3 ముక్కల ఆట ఆడినట్టు 3 రాజధానిల ఆట ఆడి ప్రజలు నమస్కారం పెడితే వెళ్ళిపోయాడు. ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు రాత్రి పద్ద గోతిలోనే మళ్ళీ పగలు కూడా పడ్డానికి సిద్ధమైనట్టున్నారు. చెల్లి పెళ్లి చేయాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు రాజధానికి శంకుస్థాపన చేయాలి మళ్ళీ మళ్ళీ. ఇదేదో చరిత్రలో ఎప్పుడు జరగనట్టు, ఆయన ప్రధానమంత్రి కానట్టు, ఈయన ముఖ్యమంత్రి కానట్టు, ఇప్పుడు ఏదో ఇదంతా కొత్తగా జరుగుతున్నట్టు. ఇప్పుడు మళ్ళీ మోడీ గారు వస్తారంట, మళ్ళీ శంకుస్థాపనలు చేస్తారట. మళ్ళీ మన ముఖాన మట్టి కొడతారో సున్నం కొడతారో 2వ తేదీ చూడాలి. అసలు మోడీ గారిని అడుగుతున్నాము, ఇప్పటికీ 10 ఏళ్లుగా ఎన్ని మోసాలు చేశారు? ప్రత్యేక హోదా ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ కూడా 45.7 మీటర్లలో ఈ ప్రాజెక్టుని కట్టడమే కాదు, ఈ ప్రాజెక్టుని అమల్లో పెడతాము అని చెప్పలేదు. ఆ మేరకు నిధులు ఇవ్వలేదు. ఒక్క విభజన హామీ కూడా నిలబెట్టుకోకపోగా రాజధాని విషయంలో కూడా మోసమే చేశారు. రాజధాని కట్టివ్వాలి, నిర్మించి ఇవ్వాలి అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. కేంద్రమే రాజధాని కట్టి నిర్మించి ఇవ్వాలి అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అయితే, వాళ్ళకిచ్చిన వాగ్దానం అయితే మరది ఎందుకు నిలబెట్టుకోవడం లేదు మోడీ గారు? సమాధానం చెప్పాలి. 10 సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నారు. ఈ రోజుటికి వరకు కూడా మోసం చేస్తూనే ఉన్నారు. ఈ రోజున ఎందుకు అంటున్నామంటే, ఈ రోజు యాజ్ వి స్టాండ్ టుడే మోడీ ప్రభుత్వం నిలబడింది అంటే దానికి కారణం కూటమి సర్కార్ వాళ్ళకి ఇస్తున్న మద్దతు. ఈ రోజు ఆ మద్దతు తీసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే గెలిచారు. ఈ ఎంపీలంతా మోడీకి మద్దతు ఇస్తే మోడీ సర్కార్ నిలబడింది. ఈ రోజు వరకు కూడా ఇంత ఆంధ్ర రాష్ట్రం మేలు చేస్తున్నా కూడా మోడీ గారు ఈ రోజు వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా రాజధానికి చంద్రబాబు గారు చెప్తున్న మేరకైతే 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ కోట్ల రూపాయల అప్పు వరల్డ్ బ్యాంక్ ఇస్తుందట. ఇంకో 12,000 కోట్ల రూపాయలు హుడ్కో ఇస్తుందట. ఇంకొక 5,000 కోట్ల రూపాయలు జర్మనీ బ్యాంక్ ఇస్తుందట. ఇలా అప్పులన్నీ తెస్తున్నారట. దాంతో రాజధాని కడతారట. అయ్యా, రాజధాని కట్టివ్వాలి అని మన విభజన హక్కు అయితే మనం ఎందుకు అప్పులు తెచ్చుకుంటున్నాం? ఆ అప్పుల భారాన్ని మన బిడ్డల మీద ఎందుకు పెడుతున్నాం? ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. అసలు అప్పుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని అడుగుతున్నాం. అప్పులు తెచ్చి కట్టాల్సిన పరిస్థితి మనకు ఎందుకుంది అని అడుగుతున్నాం. మీ ఎంపీలు ఈరోజు మోడీ సర్కార్నే నిలబెడుతుంటే మరి అలాంటప్పుడు వాళ్ళు ఇచ్చింది ఈ బిస్కెట్లు, ఈ కుక్క బిస్కెట్లకి ఆశపడాల్సిన అవసరం ఉందా మనకి? నిజంగానే షేమ్ అండి. ఇట్స్ ఎ షేమ్. అప్పులతో కాదు కదా రాజధాని నిర్మించాలన్నది ఒప్పందం. రాజధాని నిర్మించాలి అన్నది నిజానికి మనకిచ్చిన వాగ్దానం. అలాంటప్పుడు రాజధాని నిర్మించి ఇవ్వాలి, లేదా డబ్బులు ఇవ్వాలి.
అంతేగాని మట్టి నీళ్లు ఇంకా ఉచిత సలహాలు కూడా మోడీ గారు అన్నారట. ఇదివరకేమో ఢిల్లీ మోడల్లో కట్టాలి అన్నారట, ఇప్పుడేమో కొత్తగా జపాన్ మోడల్లో కట్టాలంటున్నారట. అంతేకాదు రాజధాని అంటే బిల్డింగ్లే కాదు చెట్లు కూడా ఉండాలి అని ఉచిత సలహా ఇచ్చారట. ఎవరికి కావాలండి మీ ఉచిత సలహాలు? ఎవరికి కావాలి? మీరు తెచ్చిన మట్టి కావాలా? మీరు తెచ్చిన నీళ్లు కావాలా? మీరు తెచ్చిన సున్నం కావాలా? మాకొద్దు, మీ అప్పులొద్దు, మీ మట్టొద్దు, మీ నీళ్ళొద్దు, మీ ఉచిత సలహాలు అంతకంటే వద్దు. మాకు కావాల్సింది నిధులు. మా రాజధాని కట్టుకోవడానికి కనీసం 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ మేరకు నిధులు కావాలని కదా మేము అడుగుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది. మోడీ గారు 2వ తేదీన అంటే ఎల్లుండి ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్నారు. మోడీ గారు స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. రాజధాని అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇస్తుంది, ఏ రకంగా నిధులు, అప్పులు కాదు, ఏ రకంగా రాజధానిని నిర్మించే విషయంలో మా అభివృద్ధి, ఈ ప్రగతి విషయంలో మాకు ఎలా అండదండగా మీరు నిలబడతారు అన్న విషయాన్ని మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మోడీ గారిని బేషరతుగా, ఏ అప్పులు కాకుండా బేషరతుగా, మాకిచ్చిన వాగ్దానం ఇది కాబట్టి బేషరతుగా మాకు కనీసం 1,50,000 కోట్ల రూపాయలు రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం 3 సంవత్సరాలలోనే ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అమరావతి రాజధానిలో నిర్మించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. రోడ్లైతేనేమి, మెట్రోలైతేనేమి, డ్రైనేజీలైతేనేమి, సప్లై చైన్స్ అయితేనేమి, ఇలాంటి చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టు ఏ ఏరియాలో ఏం చేస్తున్నారు అని మొత్తం బ్లూ ప్రింట్ లాగా పబ్లిక్ అవైలబుల్ గా చేయాలి అని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే రాజధాని రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాలు సేకరించారు. కానీ ఇంతవరకు కూడా వాటిని అభివృద్ధి చేసి వాళ్ళకు మళ్ళీ వాళ్ళ చేతుల్లో పెట్టలేదు. 1 సంవత్సరం లోపు వాళ్ళకి ఇవ్వాల్సింది ఏదైతే వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా నెరవేర్చి డెవలప్ చేసి మరి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.